సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. అక్కడ గ్రామ పంచాయతీలో నిర్వహించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ అక్కడ వచ్చినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ గోల్మాల్ జరిగింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అక్కడ పాలక వర్గం కానీ లేకపోతే అక్కడ సెక్రటరీ కానీ అని చెప్పేసి అయితే గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానికి చాలామంది అభ్యంతరాలు తెలిపారు. అక్కడ మనం గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు మీరు ప్రూవ్ చేస్తారా, మీకు దమ్ముందా, మా గ్రామ పంచాయతీ అట్లాంటివి జరిగాయని చెప్పేసి మనం ఇదికి దాడి కూడా వచ్చిన సంఘటనలు కూడా చూసినాం. కానీ చివరికి ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చినాం. సో ఇది ఆ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి తాలూకు చిట్టా. అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి దాదాపుగా 27 లక్షల రూపాయల ఎలాంటి బిల్లులు లేకుండా ఎలాంటి లెక్కాపత్రం లేకుండా అభ్యంతరకర ఖర్చులు చేసినట్టుగా డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఇది ఏదైతే ఈ సంజాయిషీ అని చెప్పేసి అక్కడ పాలక వర్గానికి పంపించినటువంటి నోటీసుల తాలూకు ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. సో గతంలో చూసినాం మనం, ఈ వీడియో చేయడం జరిగింది దాదాపు ఎన్ని రోజులు 7 months ఎగో, దాదాపు 7 నెలల కింద దీనికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. తర్వాత ఆ ఊరికి మండల పంచాయతీ అధికారి ఆ రికార్డ్స్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్తే మన మీదకి దాడికి వచ్చినటువంటి సందర్భం కూడా చూసినాం. సో మా గ్రామ పంచాయతీలో అట్లాంటివి జరిగాయి, మేమంతా దాని ఏమంటారు రిక్కచ్చిగా ఖర్చు పెట్టినాం, నిజాయితీకి నిలువెత్తు రూపం అని చాలామంది అన్నారు. సో ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ పాలక వర్గానికి కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఆ ఊరు ప్రజలందరికీ కూడా ఇగో ఇవే ఆధారాలు, ఇగో చూడురి మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసినటువంటి అవినీతి భాగవతం అనేది గిట్లుంది. మీ అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి 27 లక్షల రూపాయలని హాంఫర్ట్ చేసారు. సో మింగేసిరు ఆ డబ్బుల్ని, ఏమైనా అనేది లెక్కలేదు. ఇప్పుడు పోయి అడుగురి, సెక్రటరీని అడుగుతారా, సర్పంచ్ని అడుగుతారా, ఉప సర్పంచ్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారో మరి మన గ్రామ పంచాయతీ సంబంధించి ఈ డబ్బులన్నీ ఏమైనా అనేది అడుగురి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, సదరు ఆదేశీనుల మేరకు ముందస్తు నోటీసు 3/3/2025 రోజున జారీ చేసిన 7/2/2025 గ్రామ విచారణ నివేదిక పంచాయతీ కార్యాలయం అంకిరెడ్డిపల్లి అందు విచారణ జరపగా ఇగో ఇది విచారణ జరిగిన రోజు ఎవరెవరు ఉన్నారు? కుంచెం అశోక్ ఫిర్యాదుదారుడు, తండ్రి కుంటయ్య పుల్లూరు, సో స్వామినాథ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి, సో స్వామినాథ్ రెడ్డి గారు, ఇగో ఈ మండల పంచాయతీ అధికారి కొండపాక్ గారు, వీళ్ళందరైతే ఇగో దీనికి సంబంధించిన ఆధారాలు మనం చూడొచ్చు. ఒక్కసారి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి సంబంధించిన లెక్కలు మనం ఇక్కడ చూడొచ్చు. 2019-20 సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జరిపిన ఆర్థిక లావాదేవీలు మీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి డబ్బుల విషయమేమో 7,77,488 రూపాయలు. ఇది కేవలం ఒక సంవత్సరం 2019-2020కి సంబంధించి. ఇక ఆ తర్వాత 2019-20 సంవత్సరంలో అదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులే కాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. ఇక రాష్ట్రం నుంచి వచ్చిన పైసలు ఎన్ని? 8,13,052 రూపాయలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా ఇగో తీర్మానాలు అంటే ఇక్కడ తీర్మానాలు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, అంటే తీర్మానాలు లేవన్నట్టు లెక్క. ఇగో తీర్మానాల నెంబరు లేదు, బిల్లులు లేదా ఓచర్లు లేదా ఎంబీ వివరాలు ఇవన్నీ ఉంటాయి గ్రామ పంచాయతీలో. ఇగో బిల్లులు లేవు, ఎంబీ చూపబడలేదు. కుల్లా ముచ్చట కదా. వాడుకు నిజాయితీగా పైసలు ఖర్చు చేసి ఉంటే కనీసం తీర్మానం ఉండాలి, లేదు. కనీసం బిల్లులు ఓచర్లు ఉండాలి, లేవు. ఏమైపోయినాయి మరి ఇవన్నీ? దొంగలు ఎత్తుకపోయిరా. ఇగో రాష్ట్ర ఆర్థిక సంఘం చెప్పినా కదా, ఇది 2019-20 కేంద్ర ఆర్థిక సంఘం వచ్చినాయి, 2019-20 రాష్ట్ర ఆర్థిక సంఘం వచ్చినాయి 8,13,000. ఆ తర్వాత ఈ మొత్తం వివరాలు 15,97,024 ఇవేంది 2019-20 సంబంధించేమో దాదాపుగా 15 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిరు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి వచ్చినటువంటి పైసలు. ఇక ఆ తర్వాత 2020-21 సంవత్సరానికి సంబంధించి కూడా ఒక 2 లక్షలు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి. తర్వాత 2020-21 సంబంధించి రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి ఒక 6 లక్షలు. అంటే యావరేజ్గా మీ అంకిరెడ్డిపల్లి గ్రామానికి ఒక 6 నుంచి 8 లక్షలు 10 లక్షల మధ్యాల ఒక్క ఆర్థిక సంఘం నుంచే, కేంద్రం నుంచి ఒక 5-6 లక్షలు, రాష్ట్రం నుంచి ఒక 5-6 లక్షలు. సో మొత్తంగా ఓ 10-15 లక్షల రూపాయల వరకు మీ గ్రామ పంచాయతీ మీద అభివృద్ధి పనులు చేసిరా, మరి చేసిరా లేదా మీరు ఒకసారి లెక్కలు వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇగో 2020-21 సంవత్సరం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వివరాలు జరిపిన ఆర్థిక లావాదేవీలు 5,73,000. సో దాదాపుగా 6 లక్షలు మనం చెప్పినట్టుగా. ఈ మొత్తం 2020-21 సంబంధించి ఇగో మొత్తం
7,21,266. సో మొత్తం 10,55,730 రూపాయలు విధానపరమైన ఖర్చు ఇవి. అయితే ఇక్కడ మీకు కొంతమంది ఎవరి పేరు మీద రిలీజ్ అయింది, మీకు ఒక పేరు బాగా పాపులర్ అయింది కదా మీ ఊర్లే. అప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు చాలామందిగో, సచిన్ 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 సచిన్. సో క్రికెట్లో సచిన్ 6లు కొడితే మీ ఊర్లో ఈ సచిన్ అంటే ఆయన లక్షలు కొట్టినట్టు, లక్షలు 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 కొడితేనే ఉన్నాడు. కొడితే 1,00,000, కొడితే 2 లక్షలు. మరి ఈ సచిన్ అయినట్టు ఆయనకు మీ ఊరికి ఏమైనా సంబంధం ఉందా? ఈయన పేరు మీద ఫర్మ్ ఉందా? సో ఏదో కంపెనీ మీద, అసలు ఈయన కంపెనీ లేదట. ఆయన దగ్గర నుంచి ఏం పని చేయించారు చూడిగో, కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు టెంట్ ఛార్జెస్ అట. ఇగో సచిన్కే టెంట్ హౌస్ ఉందా సచిన్కి? ఇగో ఈయనకే టెంట్ హౌస్ ఉంటుంది. జీపీ ఎక్స్పెండిచర్ అండ్ గ్రాస్ స్ప్రే ఛార్జెస్. సో గ్రాస్ గడ్డి మందు చల్లేదానికి ఈయనకే గడ్డి మందు అది ఉన్నది. ఇంకేముంది, పర్చేస్ ఆఫ్ రికార్డ్స్ రిజిస్టర్, ఈయనకే స్టేషనరీ ఉంది, రికార్డులు రిజిస్టర్లు అమ్మే దుకాణం ఉంది ఆయనకే. పర్చేస్ ఆఫ్ ఎంపీడబ్ల్యూ సోప్స్ అండ్ ఆయిల్ అటాగు, అది సబ్బులు ఆయిల్ దుకాణం కూడా ఈ సచిన్ బాబుకే ఉంది. ఇంకేముంది, ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఇంకా సచిన్కి ఇచ్చినట. ఇక చూడురి, ఇక లావణ్యవులో మీకు ఎరకగా ఉండాలి. కానీ ఇంకా ఈ సచిన్ బాబు ఏడేడున్నాడు, మత్తుకున్నట్టుండుగా. కానీ మొత్తానికి క్రికెట్లో ఆ సచిన్ ఎంత ఫేమసో మీ ఊర్లో ఈ సచిన్ అంతా ఫేమస్ ఉన్నట్టున్నాడు. నరసింగరావు పర్చేస్ ఆఫ్ ఎంపీడబ్ల్యూ క్లాస్ అగు బట్టలు కూడా ఎంపీడబ్ల్యూ ఈ వాళ్ళకి బట్టలు కూడా సచినే అమ్మిండు. పీడబ్ల్యూఎస్ ఛార్జెస్ అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ సచినే చేసిండు. కానీ గొప్పడా సచిన్ విగ్రహం పెట్టుకోవాలి మీరు మీ ఊర్లే. ఇంకేంది, డీజిల్ ఛార్జెస్ ఆయననే. పర్చేస్ శాప్లింగ్స్ అండ్ నర్సరీ మెయింటెనెన్స్, మొక్కలు ఉంటాయి కదా మీ ఊర్లో పెట్టే మొక్కలు కూడా ఈయనే అమ్మిండు. అసలు మామూలు తోపు కాదు ఈయన. పర్చేస్ ఆఫ్ హెర్బిసైడ్స్, శానిటేషన్ ఛార్జెస్, నర్సరీ సాయిల్ కలెక్షన్ రిపోర్ట్. ఇంకా నరసింగరావు. ఇక మీకు మీ ఊళ్ళోకి ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఈ పీడిఎఫ్ పంపిస్తా. డంపింగ్ షెడ్ ఎర్త్ వామ్స్ అట. ఇగో డంపింగ్ షెడ్ ఎర్త్ వామ్స్ కూడా సచిన్ తీసుకొచ్చిండా. పీడబ్ల్యూఎస్ రిపేరు, ఫ్లెక్సీస్ అండ్ స్టేషనరీ ఛార్జెస్ సచిన్. ఇన్ని దుకాణాలు పెట్టుకొని బతకచ్చు అంటే, ఇన్ని లక్షలు సంపాదించాలంటే సచిన్ లెక్క ఉండాలి. ఉంటే మొత్తం ఎన్ని 2022-23కి సంబంధించి ఇవి 24,85,26. సో 2,48,526 రూపాయలు నరసింహులు. ఇక సచిన్ చదవాలంటే నాకే ఇదైపోతుంది. ఇక మొత్తం ఓవరాల్గా ఫైనల్గా లెక్కకు వద్దాం. మొత్తంగా గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఈ దిగువన చూపిన విధానంగా విధానపరమైన మరియు అభ్యంతర ఖర్చులు కలవు. అభ్యంతరకర ఖర్చులు అని చెప్పేసి డివిజనల్ పంచాయతీ అధికారి దగ్గర నుంచి, ఇక్కడ నుండి శ్రీమతి జి లత డివిజనల్ పంచాయతీ అధికారి గజ్వెల్ వరకు, శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి సిద్దిపేట గారికి ఇదంతా వీళ్ళు ఒక నోటీస్ పంపించారు. చివరిలో ఏం చెప్పారంటే, ఇగో ప్రకారం అభ్యంతర ఖర్చులను గుర్తించడం జరిగింది. సో అభ్యంతర ఖర్చులు గుర్తించారు. మరియు రికార్డు నిర్వహణకు సంబంధించి సదరు పంచాయతీ కార్యదర్శి రికార్డు నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వహించబడలేదని గుర్తించారు. రికార్డులు పూర్తి స్థాయిలో నిర్వహించబడలేదని గుర్తించారు. నివేదికను సమర్పించి ఉన్నారు. అండ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 43 ప్రకారం ఏం చేయాలి, గ్రామ పంచాయతీ సెక్రటరీ విధులేంది, సెక్షన్ 2018-10(3) ప్రకారం గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ అతను సంరక్షకునిగా ఉండవలెను. రికార్డులకు ఆయననే సెక్యూరిటీ. నువ్వు గ్రామ పంచాయతీ నిధులకు కానీ విధులకు కానీ ఆ రికార్డులకు కానీ నువ్వు సెక్యూరిటీ గార్డువి. ఏం చేసినావు నువ్వు? రికార్డులన్నింటినీ నిర్వహించి కంప్యూటరీకరణ చేయవలను. మరియు వారాంతపు చివరి నాటికి పంచాయతీరాజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అదేమి చేయాలి. తదుపరి సమర్పించినది ఏమనగా ఇప్పుడు ఏం చెప్తారంటే, గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో 2019 నుండి 2025 వరకు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలపై తెలిపిన విధంగా విధానపరమైన మరియు అభ్యంతరమైన ఖర్చులపై సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మరియు పంచాయతీ కార్యదర్శులు గారు సంజాయించి కోరవచ్చును. తదుపరి చర్యల నిమిత్తం తమరికి సమర్పించడమైనదని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ మొత్తం ఎంత చేసిండు చూడరిగో, గ్రామ పంచాయతీ సాధారణ నిధులు ఇవి మీ గ్రామ పంచాయతీ సంబంధించిన సాధారణ నిధులు. ఇది 5,07,122 రూపాయలు ఖర్చు పెడితే, లోపల ఖర్చు పెడితే అభ్యంతరమైన ఖర్చులు ఇలా 2,03,650 రూపాయలు మీ గ్రామ పంచాయతీలో దానికో దీనికో వచ్చేటటువంటి డబ్బులు. అంటే ఇది ఏమంటారు, గరిపట్టీలు వసూలు చేస్తున్నావు, నీళ్లకు, ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు,
కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు కలిసి ఇగో 14,42,982 ఏమో రాష్ట్ర ఆర్థిక సంఘం, 10,58,678 ఏమో కేంద్ర ఆర్థిక సంఘం. మొత్తంగా అభ్యంతరకర ఖర్చులు ఎన్ని చేసిండు? 27,37,807 రూపాయలు, దాదాపుగా 27 లక్షల రూపాయలు మీ గ్రామ పంచాయతీ నుంచి అభ్యంతరకర ఖర్చులు చేసిండు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ. మరి దీంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది, ఈయన వెనకాల ఎవరు నడిపించారు? సో ఏదో మేనేజ్ చేస్తా ఏదో చేస్తా అని చెప్పేసి రకరకాలుగా అక్కడక్కడ కుసునక్కడ మాట్లాడట. సో ఈ ఫిర్యాదుదారుని గురించి తప్పుగా మాట్లాడడం, మన ఛానల్ గురించి తప్పుగా మాట్లాడడం, వాళ్ళ డబ్బుల మనుషులు, ఇవో ఇవి డబ్బులు అంటే ఎన్ని? 27 లక్షల మనిషివి నువ్వు. సో ఆధారాలు తీసి ముందర పెడుతున్నాం, దీనికి సమాధానం చెప్పు ముందుగాల. సో న్యాయం జరగాలి, ఒక నిజాలు బయట తీయాలంటే కొంత సమయం పడుతుంది, అంత ఈజీ కాదు. నువ్వు అవినీతి చేసినంత ఈజీగా న్యాయం చేయాలంటే కాదు, కొంత సమయం పడుతుంది. ఎంతమంది ఆడ మండల పంచాయతీ అధికారులు మారుతూ ఉంటారు, ఈడికేం చాడికి పోవాలి, ఆడికేం చీడికి రావాలి, ఆధారాలు సేకరించాలంటే ఇంత సమయం పడుతుంది. సో ఇవాళ రేపు అవినీతి చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఈ అక్రమాలను బయటపెట్టడం కొంత గగనం అయిపోయినప్పటికీ కూడా యుధిష్ఠిర వార్త వైడి న్యూస్ వేదికగా మన పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. విత్ ఎవిడెన్సే మనం ఏమైనా మాట్లాడతాం. సో ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మరొకసారి దీనికి సమాధానం చెప్పాలి. అండ్ ఆ గ్రామ పంచాయతీలో మేము ఈ విచారణ సందర్భంగా వచ్చినప్పుడు నువ్వు రా నీ సంగతి చూస్తామని చెప్పిన పెద్ద మనుషులందరూ కూడా మరి దీనికి ఏమైనా ఉంటే సమాధానం చెప్పురి. ఇప్పుడు పట్టుకొని మీ ఊరికి వస్తా, మరి దీనికి 27 లక్షలు ఏం ఖర్చు అయినాయి మీ గురించే కొట్లాడేది. మీ ఊరిలో అభ్యంతరకర ఖర్చులు 27 లక్షల రూపాయలు అయినాయి మీ ఊరిలో. ఆ డబ్బులు ఉంటే మీ ఊరిలో ఏమైనా అభివృద్ధి పనులు అయ్యాడు కదా. సో మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం అయితే మాకు తెలుసు. మొత్తంగా గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో విధానపరమైన లోపాల ఖర్చు, సో ఇవి అభ్యంతరకమైన ఖర్చులేమో 27,37,000 రూపాయలు, ఇవేమో 18,82,982 రూపాయలు. మొత్తానికైతే ఇగో ఈ లక్షల చొప్పున అవినీతికర ఖర్చులున్నాయి. మరి సచిన్ అనేట ఆయనకు దుకాణం వేడుందో చూడాలని ఉంది నాకైతే. ఒకటే దగ్గర సబ్బులు దొరుకుతాయి, ఆయిల్ దొరుకుతుంది ఆయన దగ్గర, ట్రాక్టర్ ట్రాలీ ఉందట ఆయన దగ్గరనే. ఇక నేను ఏడు ఓడి అవసరం ఉండదు అన్నట్టు ఏదన్నా ఊరికి కావాలంటే. ఇప్పుడు నేను ఎవరికైనా సర్పంచ్లు అయితే చూడురి, ఆ సచిన్ ఏడు ఉన్నాడు దొరకబడుర్రి, మీ ఊరికి కావాల్సిన అన్ని సామాగ్రి ఆయనే సప్లై చేస్తాడు. సబ్బులు గ్లౌజుల కాడికేయించి, అదేంటి చెట్లు మొక్కల కాడికేయించి, మీకు రిజిస్టర్లు కానీ, మీకు ఫ్లెక్సీలు కానీ, మీకు అదే దోమల మందు కానీ, గడ్డి మందు కానీ, ఏది కానీ ఈ సచిన్ అంటే ఆయన సప్లై చేసేటట్టే ఉన్నాడు. మీరు వీలైతే ఆయనను సంప్రదిస్తే బెస్ట్. ఎందుకంటే ఇట్లా దీన్ని ఏమంటారు, సూపర్ మార్కెట్లో పోతే కదా అన్నీ దొరికినట్టు డీమార్ట్ కంటే పెద్దగానే ఉన్నది ఈయన కథ. సో మొత్తంగా ఇది కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి 27 లక్షల పైచీలకు జరిగినటువంటి అభ్యంతరకర ఖర్చులకు సంబంధించిన సమాచారం ఇది. సో వైడ్ న్యూస్ వేదికగా ఇప్పటికే చాలా విషయాలు కూడా చేస్తూ ఉన్నాం. కొన్నేమో ఇట్లా కొన్ని అంటే విచారణలు జాప్యం జరగడం, కొంత వెనక ముందు కావడం వల్ల కొంత ఆలస్యం అవుతుందేమో. కానీ వైడి న్యూస్ ఒకసారి ఆ సమస్యను పట్టుకుందంటే ఆధారాలతో సహా బయట పెట్టేదాకా ఇడిచిపెట్టదని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ, మీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీ గ్రామాలలో మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.